హలో గైస్, ఈరోజు మీతో నా టీసీఎస్ ఎన్క్యూటీ నింజా రోల్కి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని. నా టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 29th జరిగింది. అది అయిపోయిన 1 monthకి నాకు మెయిల్ వచ్చింది. యూ హ్యాడ్ బిన్ షార్ట్ లిస్ట్ ఫర్ టీసీఎస్ ఎన్క్యూటీ నింజా రోల్ ఇంటర్వ్యూ అని. ఆల్మోస్ట్ నాకు 28th మేకి మెయిల్ వచ్చింది. నా ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 12th June జరిగింది, చెన్నై లొకేషన్లో. నన్ను ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, అసలు ఇంటర్వ్యూ ఎట్లా జరిగింది, ప్రాసెస్ అంతా మీకు చెప్తా. ఎవరన్నా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎన్క్యూటీకి ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా డిజిటల్కి, ప్రైమ్ రోల్కి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, కానీ నింజాకి చాలా ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. సో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపించింది. నాకు వెళ్ళంగానే ఫస్ట్ సర్టిఫికేట్ డాక్యుమెంటేషన్ అంతా వెరిఫై చేశారు. తర్వాత ఇంటర్వ్యూ ప్యానెల్ నెంబర్ అలాట్ చేశారు. వాళ్ళు పిలిచినప్పుడు నేను వెళ్ళి కూర్చున్న అక్కడ ప్యానెల్‌లో 3 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు వెళ్ళగానే ఫస్ట్ నా రెజ్యూమ్ అవి తీసుకొని వాళ్ళు చూస్తూ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని. క్వాలిఫికేషన్ అవి చెప్పండి అండ్ మీకు ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉంటే అవి షేర్ చేసుకోండి. మీకు వచ్చిన స్కిల్స్ అవి మాత్రమే చెప్పండి. ఒక 1 to 1 ½ 2 మినిట్స్ లోపు అవగొట్టేసేయండి మొత్తం. తర్వాత వాళ్ళు నా రెజ్యూమ్ చూసి రెజ్యూమ్‌లో ఉన్న నేను పెట్టిన స్కిల్స్ గురించి క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టారు. ఫస్ట్ నా రెజ్యూమ్‌లో ఉన్న ఫస్ట్ పైథాన్ మెన్షన్ చేశాను. సో పైథాన్ గురించి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి పైథాన్‌లో నన్ను లాంబ్డా ఫంక్షన్ గురించి అడిగారు. నెక్స్ట్ వచ్చేసి 2 ఈక్వల్ టులు ఎందుకు యూజ్ చేస్తారో, ఒకటి ఎందుకు యూజ్ చేస్తారో అని అడిగారు. అది కూడా చెప్పా. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి పైథాన్‌లో ఈజ్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారని అడిగారు. అది నాకు తెలీదు, బేసిక్ క్వశ్చన్ అయినా కూడా. ఆయన కూడా షాక్ అయ్యారు. ఈ బేసిక్ క్వశ్చన్ తెలియకుండా ఇంటర్వ్యూవర్కి ఎట్లా వచ్చామని అడిగారు ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్స్.